చూద్దాం. మూడవది ఏంటంటే రక్షించే వ్యక్తి. రక్షించే వ్యక్తి. ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరంటే రక్షించే వ్యక్తి. రక్షించడం అంటే దేని నుంచి రక్షిస్తాడు? యేసు ప్రభు పుట్టినప్పుడే దాని గురించి చెప్పారు. దేని నుంచి రక్షిస్తాడో. ఎవరు వచ్చి మాట్లాడారు? పరలోకములో నుండి దేవదూత వచ్చి మాట్లాడాడు. ఏమని చెప్పాడు? ఇదిగో లోకమంతటికి కూడా రక్షకుడు ఆయన పుడుతున్నాడు, అతని పేరు యేసుక్రీస్తు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసు ప్రభు ఎవరంటే రక్షకుడు, రక్షించే వ్యక్తి. దేని నుంచి రక్షిస్తున్నాడు అని అంటే మానవ జాతి కలుగున్న పాపము నుండి, ఈ లోకములో ఉన్న పాపపు మురుగు నుండి మనలందరినీ కూడా యేసుక్రీస్తు రక్షిస్తున్నాడు. పౌలు అనే వ్యక్తి తిమోతి పత్రికలో చెప్పాడు, పౌలు అనే వ్యక్తి తిమోతి పత్రికలో ఏం చెప్పాడంటే తిమోతితో, నేను పూర్వము హింసకుడను, దోషకుడను, హానికరుడను. అర్థమైందండి? అంటే అర్థం ఏంటి? ఇతను ఒక ఘోరమైన పాపం చేసిన వ్యక్తి. ప్రభు పేరు ఎత్తితేనే, ప్రభు వాక్యం చెబితేనే, ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే నిందించేవాడు, బాధించేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, చంపేసేవాడు. అంత దౌర్భాగ్యుడు సౌలు అనే వ్యక్తి. ఇదంతా కూడా పూర్వకాలంలో అతని జీవితం. అయితే అలాంటి పౌలు యేసు ప్రభు గురించి ఆ తర్వాత ఇలా చెప్పాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఏం చెప్తున్నాడు ఆయన? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చేనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎట్టివాడిలో ప్రధానుడు? సౌలని పిలువబడే అలియాస్ పౌలు. ఎట్టివారిలో, ఎట్టి దానిలో ప్రధానుడు? పాపులలో పౌలు అనే ఈ వ్యక్తి పాపులందరిలోనూ కూడా ప్రధానుడు, పాపులందరిలో మొదటివాడు, ఘోరమైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఏమంటున్నాడంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్న వాక్యమే, ఆ సువార్తే ఎంతో నమ్మదగినది, అంతేకాదు అంగీకరించదగినది. ఎవరు రక్షింపబడతారు అని అంటే యేసు రక్షించే వ్యక్తి. ఎవరు రక్షింపబడతారు అని అంటే పౌలు ఎక్కడ చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమైనది. ఎవరు రక్షింపబడతారట? చెప్పండి, ఎవరు రక్షింపబడతారట? అందరూ రక్షింపబడతారా? ప్రతి ఒక్కరూ రక్షింపబడతారా? యేసు రక్షించే వ్యక్తి కరెక్టే. అయితే అందరూ రక్షింపబడతారా? మన కుటుంబంలో 10 మంది ఉన్నారండి. 10 మంది రక్షింపబడతారా? మన కాలనీలో 200 మంది ఉన్నారండి. 200 మంది రక్షింపబడతారా? మన గ్రామంలో 5,000 మంది ఉన్నారండి. 5,000 మంది రక్షింపబడతారా? యేసు రక్షించే వ్యక్తే కదా. మరి అందరూ రక్షింపబడతారా లేదా కొందరే రక్షింపబడతారా? చెప్తారా ఏమైనా? ఎవరు రక్షింపబడతారో పౌలు చెప్తున్నాడు. దేవుని వాక్యం కూడా ఎవరు రక్షింపబడతారో దేవుని వాక్యం చెబుతుంది. యేసు ప్రభు ఎవరిని రక్షిస్తాడో మీకు కొన్ని విషయాలు చూపిస్తాను, చూడండి త్వరగా. నెంబర్ 1, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. ఎవరిని యేసు ప్రభు రక్షిస్తాడు అంటే మొదటిగా నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును. ఎవరిని రక్షిస్తాడండి యేసు ప్రభు? నువ్వు నమ్మాలి. నువ్వు యేసు ప్రభువును నమ్ము, ఆయన సువార్తను నమ్ము, నమ్మిన నీవు బాప్తిస్మం తీసుకో. అలా చేస్తే నీవు రక్షణ పొందిన వ్యక్తి అవుతావు. యేసు నిన్ను రక్షిస్తాడు, నీకు ఆయన రక్షకుడు అవుతాడు. ఇక రెండవది, ఎవరు రక్షింపబడతారు, యేసు ఎవరిని రక్షిస్తాడు అని అంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఎవరైతే యేసు ప్రభు నామములో ప్రార్థన చేసుకుంటారో, వారి పాపాలు ఒప్పుకుంటారో అట్టి వారందరినీ యేసు ప్రభు రక్షిస్తాడు. ప్రియులారా, రెండవది, ప్రభు ఎవరిని రక్షిస్తాడంటే నువ్వు యేసు నామములో మోకాలు వంచాలి. నీ ప్రతి పాపమును యేసు దగ్గర ఒప్పుకోవాలి. నా
రక్షకుడా నువ్వు కావాలి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అలా చేసిన వ్యక్తులను యేసు ప్రభువు రక్షిస్తాడు. ఇక మూడవది ఎవరిని రక్షిస్తాడు యేసు ప్రభు అంటే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది, బైబిల్ బోధ వినేవారిని. తిమోతి అనే వ్యక్తితో పౌలు చెప్తున్నాడు, ఓ తిమోతి, నువ్వు దేవుని వాక్యమును నమ్మకముగా ప్రకటించు, విశ్వాసంతో ప్రకటించు, భారముతో ప్రార్థిస్తూ ప్రకటించు. నీ సాక్ష్యం పాడైపోకుండా మంచిగా నీ సాక్ష్యం కలిగుండి నువ్వు వాక్యాన్ని ప్రకటించు. నీవు బోధించిన వాక్యము వింటున్న వారందరినీ నువ్వు రక్షించుకొందువు అన్నాడు పౌలు అనే సేవకుడు తన దగ్గర సేవ చేస్తున్న తిమోతితో. కాబట్టి ఎవరు రక్షింపబడతారు అని అంటే బైబిల్ బోధ వినేవారందరూ కూడా రక్షింపబడతారు. ఎవరైతే బైబిల్ బోధ వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతారో, వింటున్నట్టు నటిస్తూ ఉంటారో, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తూ ఉంటారో, అట్టి వారికి రక్షణ పెద్ద ప్రశ్నే. అట్టి వారికి రక్షణ పెద్ద ప్రశ్నే. ఎందుకంటే ప్రకటించిన వాక్యాన్ని నువ్వు నమ్మి ఆ ప్రకారంగా ఉండకపోతే రక్షణ ఎలా వస్తుంది? నోవా కాలంలో నోవా ప్రకటించాడు, 40 పగలు 40 రాత్రులు వర్షం వస్తుంది, వారు తయారు చేయబడుతుంది, మీరు రండి ఇందులో అని చెప్పాడు. అయినా కూడా ప్రజలు నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఏ ఒక్కరూ వాక్యాన్ని నమ్మలేదు. దేవుడు చెప్పిన వివరాలు ఎవరు కూడా తెలుసుకోలేదు, చెప్పినట్టు చేయలేదు. కాబట్టి ఆ 8 మంది నోవా కుటుంబం మాత్రమే రక్షింపబడ్డారు. మిగతా వాళ్ళందరూ జలప్రలయంలో పోయారు. అందుకని బైబిల్ బోధ వినేవారందరూ కూడా రక్షింపబడతారు. బైబిల్ బోధ వినలేని వారికి రక్షణ ఒక పెద్ద ప్రశ్న. ఇక ఆఖరిగా ఎవరు రక్షింపబడతారు అని అంటే, యేసు అందరినీ రక్షిస్తాడా, కొందరిని రక్షిస్తాడా అని అంటే, ఆఖరిగా మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా అంతం వరకు సహించే వారిని యేసు రక్షిస్తాడు. ఎవరినండి రక్షిస్తాడు ఆయన? అంతం వరకు నీవు సహించే బిడ్డగా ఉండాలి. నీవు నేను అంతం వరకు సహించే బిడ్డగా ఉండాలి. సహనం మన దగ్గర ఉందా? అంతం వరకు అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకంలో దేవుడు నిన్ను నా యొద్దకు తిరిగిరా అని పిలిచే వరకు, అంటే మనం మట్టిలో కలిసేంత వరకు కూడా ఈ లోకంలో ఓర్పు సహనము కలిగి మనము జీవించవలసి ఉంది. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక ఉపద్రవాలు వస్తాయి. అప్పులు బాధలు మనకు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు మనకు రావచ్చు, అనారోగ్యాలు మనకు రావచ్చు, సాతాను శోధనలు మన మీదకి రావచ్చు, తెగుళ్ళు మన మీదకి రావచ్చు. అర్థమైందండి? యేసు నమ్మినా కూడా ఇవన్నీ ఉంటాయి. మన కుటుంబంలో చావులు ఉండొచ్చు. అర్థమైందండి? ఆర్థిక రుణభారం మనకు ఉండొచ్చు, అనారోగ్యాలు భారం మనకు ఉండొచ్చు, ఇల్లు వాటిని సరిగా లేకపోవచ్చు, బేదరికమే మనకు ఉండొచ్చు. ఎన్ని ఉన్నా కూడా యేసు అంటున్నాడు, అంతవరకు ఎలా ఉండాలండి మనం? అంతవరకు వాటన్నిటిని మనం సహించి యేసు ప్రభువులో మట్టిలో కలిసేంత వరకు కూడా మనం నిలిచి ఉంటే యేసు అంటున్నాడు, మీరు రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందరూ రక్షింపబడతారండి? కుటుంబంలో 5 రక్షింపబడతారా? రక్షింపబడితే సంతోషమే. మన కాలనీలో ఉన్న 2000 మందో 3000 మందో ఉన్నారనుకోండి, అందరూ రక్షింపబడతారా? రక్షింపబడితే సంతోషమే. మన గ్రామంలో ఉన్న ప్రాంతంలో ఉన్న 10,000 మంది ప్రజలు ఉంటే అందరూ రక్షింపబడతారా? రక్షింపబడితే యేసు నామములో సంతోషమే. కానీ అందరూ, బైబిల్ చెప్తుంది, రక్షింపబడరు. అందరూ రక్షింపబడరు. అంతటా అందరూ మారు మనసు పొందాలి అన్నది దేవుని చిత్తమే. ఆయన యొక్క కృప బాహుల్యమే కావచ్చు, కానీ ఆయన కృపను సరిగా గ్రహించలేని దౌర్భాగ్యులు చాలా మంది ఉంటారు గనక అందుకే అందరూ రక్షింపబడరు, కొందరే రక్షింపబడతారు. ఎవరు కొందరు అనేది మీకు చెప్పాను. యేసు ఎవరిని రక్షిస్తాడు అంటే మీకు 4 విధాలుగా చెప్పాను. ఒకటేమో నమ్మి బాప్తిస్మం పొందిన వారిని, రెండవదేమో యేసు నామములో ప్రార్థించిన వారిని, మూడవదేమో బైబిల్ బోధ వినేవారిని, నాలుగవదేమో అంతం వరకు సహించే వారిని యేసు ప్రభువు రక్షిస్తాడు. దీనిలో ఏది మన దగ్గర లేకపోతే దాని వలన మనకి ప్రమాదం ఉంటుంది. బైబిల్ బోధ వినేవారిగా మనం లేకపోతే దాని వల్ల ప్రమాదం మనకి ఉంటుంది. ప్రార్థించేవారిగా మనం లేకపోతే దాని వలన ప్రమాదం మనకి ఉంటుంది.
బాప్తిస్మం, నమ్మేవారు బాప్తిస్మం లేదు. బాప్తిస్మం లేని వారిగా ఉంటే దానివల్ల ప్రమాదం మనకి ఉంటది. సహనం మన దగ్గర లేకపోతే దానివల్ల మనకి ప్రమాదం ఉంటది. ఏంటో ప్రమాదం అంటే మనము రక్షణ కోల్పోయే అవకాశము ఉంటది. అందుకని విశ్వాసం ఉండాలి రక్షణ కావాలంటే, బాప్తిస్మం ఉండాలి రక్షణ కావాలంటే, ప్రార్థన ఉండాలి రక్షణ కావాలంటే, వాక్యము బోధ కావాలి రక్షణ కావాలంటే, ఓర్పు సహనం కావాలి రక్షణ కావాలంటే. అర్థమైందండి? సరే, చివరికి నేను వస్తున్నాను. మూడో మాట అయిపోయింది కదా. నాలుగో మాట లూకాసు సువార్తకు రండి. మరలా మొదట మూలవాక్యం దగ్గరికి రండి. లూకాసు సువార్త 11వ అధ్యాయం, లూకాసు సువార్త 11వ అధ్యాయం 10వ వాక్యం, క్షమించండి 19వ అధ్యాయం 10వ వాక్యం. మనం చదువుదాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నాలుగవది ఏంటి? మనుష్య కుమారుడు అనే వ్యక్తి. మనుష్య కుమారుడు అనే వ్యక్తి. క్లుప్తంగా చెప్పి ముగిస్తాను ఈ మాట. మనుష్య కుమారుడు అనే వ్యక్తి. యేసు ప్రభు ఎవరండి? మనుష్య కుమారుడు. బైబిల్లో ఇది బాగా ఇద్దరు వ్యక్తులకి అర్థమైనట్టు కనిపిస్తుంది. ఒకటేమో అపోస్తలుడైన పౌలుకి యేసు ప్రభు ఎవరో బాగా అర్థమైంది. రెండవదేమో లూకా సువార్త రాసిన డాక్టర్ లూకా గారికి యేసు ప్రభు ఎవరో బాగా అర్థమైంది. ఏ విషయంలో బాగా వీళ్ళకి అర్థమైంది అని అంటే, యేసుక్రీస్తు మనుష్య కుమారుడు అనే విషయంలో అభ్యంతరం ఏమీ లేకుండా వీళ్ళకి బాగా అర్థమైంది. మనుష్య కుమారుడు అంటే ఏంటి? పౌలు ఎలా అన్నాడు మనుష్య కుమారుడు అంటే, పౌలు తిమోతి అనే సేవకుడికి ఉత్తరం రాస్తూ తిమోతికి ఆ విషయాలు వివరించాడు, చక్కగా బోధించాడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం మొదటి తిమోతి 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. మనిషి కుమారుడు అంటే అర్థం ఏంటండి? నరుడు. యేసుక్రీస్తు ఎవరండి? నరుడు. అంతేకాదు, ఈయన నరుడే గాని ఎందుకు నరుడయ్యాడు, ఎందుకు నరరూపం ధరించాడు అంటే, పౌలు తిమోతితో చెప్తున్నాడు మధ్యవర్తిగా ఉండడానికి. ఎందుకోసం నరుడయ్యాడండి యేసు ప్రభు? మధ్యవర్తిగా ఉండడానికి. అసలు మధ్యవర్తి ఎందుకు అవసరం చెప్పండి? ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అయింది అనుకోండి, కలపడానికి మధ్యవర్తి కావాలి. లేదా రెండు సమూహాల మధ్య గొడవ అయింది అనుకోండి, రెండు సమూహాలను ఏకం చేయడానికి మధ్యవర్తి కావాలి. పైగా ఈ మధ్యవర్తి ఏకపక్షంగా ఉండకూడదు. అంటే రెండు వైపులా తెలిసిన వాడై ఉండాలి. మధ్యవర్తి రెండు వైపులకి తెలిసినవాడు, రెండు వైపుల వారికి కావలసిన వాడు అయి ఉండాలి. అప్పుడే సమన్యాయం జరుగుతుంది. మధ్యవర్తిగా బాగా ఫిట్ అవుతాడు, పని జరుగుతుంది. ప్రియులారా, ఇంతకీ మధ్యవర్తి యేసుక్రీస్తు ఏ విషయంలో మధ్యవర్తి, ఎందుకు మధ్యవర్తి అవసరమయ్యాడు అంటే, యెషయా గ్రంథంలో రాస్తుంటది 1వ అధ్యాయం 18వ వచనంలో, పరలోకమందున్న తండ్రికి భూలోకంలో ఉన్న జనులకు ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. పరలోకంలో ఉన్న తండ్రికి భూలోకంలో ఉన్న మానవ జాతికి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఏంటి జరుగుతున్న ఈ యుద్ధం? యెషయా అనే ప్రవక్త ద్వారా ఈ సంగతిని చెబుతున్నాడు. 1వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. ఏముందండి వివాదం అంటే? పరలోకమందున్న దేవుడికి భూలోకంలో ఉన్న జనులకు వివాదము ఉంది అంటే ఒక గొడవ ఏదో జరుగుతుంది. ఇది ఒక రణరంగం. ఏంటి ఈ జగడము, ఈ గొడవ అంటే మీ పాపములు. గొడవ గల కారణం ఏంటండి? మానవ జాతి యొక్క పాపము. అర్థమైందండి? ప్రతి మనిషిలోను హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించేవాడెవడు? ప్రతి మనిషి యొక్క హృదయము అంతరంగము ఎలా ఉంది అని అంటే పాపం అనే వ్యాధిని కలిగి ఉంది. దీని వలన పరలోకమందున్న తండ్రి మానవులందరికీ చెబుతున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు నాకును మీకును అడ్డుగోడలుగా ఉన్నాయి కనుక
అంటున్నాడు, నీ పాపములు రక్తము వలె ఎర్రనివి అయినను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివి అగును. ఎవరండి మన పాపాలు తెల్లగా మార్చగలడు? మాస్టర్ బట్టలు తెల్లగా వచ్చినట్లుగా ఉదుకుతాం కదండి, అలాగా మన పాపాల నుండి మన ఆత్మను, మన ప్రాణాత్మ దేహాలను తెల్లగా శుద్ధి చేయగలిగిన వ్యక్తి ఎవరండి? యేసుక్రీస్తే. అందుకే పౌలు అంటున్నాడు, దేవుడు ఒక్కడే, మానవుడికి దేవునికి మధ్యవర్తియు ఒక్కడే, అతడే క్రీస్తు యేసును నరుడు. యేసు ప్రభు ఎవరు అనంటే మనకి మధ్యవర్తి. మనకి దేవునికి మధ్య పాపం వలన గొడవ వస్తుంటే యేసు ప్రభు మధ్యలోనికి వచ్చి మధ్యవర్తిగా వచ్చి మనలందరినీ కూడా తెలుపుగా మార్చాడు. అంటే అర్థం పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మనలను చేశాడు. ఎలా చేశాడు నీతిమంతులుగా, ఎలా చేశాడు పరిశుద్ధులుగా అనంటే యెషయా గ్రంథంలో రాస్తుంటది, ఆయన మన అపరాధముల నిమిత్తము పాపముల నిమిత్తము శిలువ మీదకి వెళ్ళి తన ప్రాణం అంతటిని మన కొరకు అర్పించాడు. మనము గొర్రెల వలె త్రోవ తప్పిన వారిని, అయితే ఆయన వచ్చాడు. మన పాపములను బట్టి పరలోకమందున తండ్రితో విరోధం కలిగిన వారిని, అయితే మధ్యవర్తిగా ఒకడు వచ్చాడు, అతని పేరే యేసుక్రీస్తు. ఈయన ఏం చేశాడు అనంటే సంధి కుదిర్చాడు. పరలోకమందున తండ్రికి మనకి మధ్య సంధి కుదిర్చాడు. ఈ సంధి ఎక్కడ కుదిరింది అనంటే గొల్గొతా కొండ మీద, శిలువ మీద యేసు ప్రభు 7 మాటలు పలికి తన పరిశుద్ధమైన రక్తమంతా కూడా చిందించి మరణించి తిరిగి సమాధిలో నుంచి లేవడం మూలంగా ఈ సంధి ఈ భూమి మీద జరిగించాడు. కాబట్టి ఇప్పుడు పరలోకమందున తండ్రికి మనకి మధ్య కనెక్షన్ ఏర్పడింది. యేసు ప్రభు ఈ విధంగా మధ్యవర్తిగా సరిపోయిన వాడు. అటు తండ్రి గురించి కూడా యేసు ప్రభుకు తెలుసు. ఎక్కడి నుంచి వచ్చాడు యేసు ప్రభు అనంటే, నా తండ్రి నన్ను పంపిస్తే నేను ఈ లోకానికి వచ్చాను అని అన్నాడు. నేను ఈ లోక సంబంధిని కాదు, నా తండ్రి లోకంలో నుంచి వచ్చాను అన్నాడు యేసు ప్రభు. అంటే తండ్రి గురించి బాగా ఎవరికి తెలుసు? యేసు ప్రభుకు తెలుసు. మరి అంతేకాదు, భూలోకంలో ఉన్న పాపుల సంగతి, భూలోకంలో ఉన్న మానవ జాతి యొక్క సంగతి అంతా కూడా ఎవరికి తెలుసు? వారు పడుతున్న కష్టాలు, బాధలు, పాపము, దాని శోధన, దాని యొక్క బలము ఎవరికి తెలుసండి? యేసు ప్రభుకు తెలుసు. కారణం ఏంటంటే ఆయన వచ్చాడు భూమి మీదకి, కానీ ఎలా వచ్చాడు? మనలాంటి పాప శరీరంతోనే ఒక మానవుడిగానే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే, మనుషుని పోలికగా పుట్టి ఎలా వచ్చాడని యేసు ప్రభు? మనుషుని పోలికగా. మనం ఎలాగైతే మానవులమో మన పోలికలోనే ఆయన కూడా మానవుడిగానే ఈ లోకంలోకి వచ్చాడు. అంటే దాని అర్థం మన యొక్క బలహీనతలు అన్నీ కూడా ఆయనకి బాగా తెలుసు. మన యొక్క బలహీనతలు, మన కష్టాలు, మన సమస్యలు ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు గనక, అటు తండ్రి గురించి తెలిసిన వాడు, ఇటు మానవ జాతి గురించి తెలిసిన వాడు గనక ఈయన మధ్యవర్తిగా మనందరికీ సరిగా ఫిట్ అయిపోతాడు, సరిపోతాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు అంటే మనుష్య కుమారుడు. అందుకనే యేసు అంటున్నాడు, జక్కి ఇంటి దగ్గర జక్కిని రక్షించి ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పి ఆ వెను వెంటనే ఏమంటున్నాడు అంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిందంటే మధ్యవర్తిగా మానవ జాతిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి యేసు ప్రభువు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. జగ్గే ఘోరమైన పాప అయితే అలాంటి ఘోరమైన పాపని యేసు ప్రభు వెదకి రక్షించాడు. వెదకడం అంటే ఏంటి అని అంటే, జగ్గి చెట్టు మీద ఉన్నాడు. ఆ చెట్టు దగ్గరికి యేసు ప్రభు వచ్చి అక్కడే ఆగి కన్నులెత్తి పైకి చూసి, జగ్గే త్వరగా దిగుము అని అన్నాడు. అంతేకాదు, జక్కి ఏ ఊర్లో ఉంటున్నాడో ఆ ఎరుక ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడంటే జక్కిని వెతుకుతూ వచ్చాడా లేదా? వెతుకుతూ వచ్చాడు. జక్కి ఉన్న ఊర్లోకి వచ్చాడు యేసు ప్రభు. జక్కి ఏ చెట్టు మీద ఉన్నాడో చెట్టు దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. అంటే వెతుకుతూ యేసు ప్రభు జక్కి దగ్గరికి వచ్చాడు. అంతటితో ఆగాడా అని అంటే అంతటితో ఆగకుండా వెతుకుతూ జక్కి ఇంటికి కూడా వెళ్ళాడు యేసు ప్రభు. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. జక్కియాను త్వరగా దిగుము, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. జక్కి ఇంటికి కూడా వెళ్ళాడు. ప్రియులారా, ఇదంతా ఎందుకు చేశాడంటే లాస్ట్ ని 19వ అధ్యాయం లూకా సువార్తలో 10వ వచనంలో చెప్పాడు,
నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. అర్థమైందా మనకి? ఆ మాటలో ఉన్న నిగూఢమైన ప్రతి అర్థం మనకి అర్థమైందా? యేసుప్రభు ఎవరంటే మనందరి రక్షకుడు. యేసుప్రభు ఎవరంటే మనలను వెదకే రక్షకుడు. యేసుప్రభు ఎవరంటే మనకి మనిషి కుమారుడిగా మన పక్షంగా మధ్యవర్తిగా వచ్చిన రక్షకుడు. యేసుప్రభు ఎవరంటే మనం నశించిపోవడానికి ఇష్టం లేనివాడు. మనం రక్షణలోనే ఉండాలా, రక్షణ ఆనందాన్ని పొందాలా. ఈ రక్షణ ఈ లోక సంబంధమైనది కాదు, ఈ రక్షణ పరలోక సంబంధమైనది. మన పౌరసత్వం మారిపోయి పరలోకానికి మనం వారసులమయ్యాం. అంతటి గొప్ప కృప యేసు ప్రభువులో ఉన్న వారందరూ కూడా పొందుకున్నారు. ఆ కృపలో మనం అందరూ కూడా ఉన్నందుకు గాను మన రెండు చేతులు పైకెత్తి ప్రభువుకి దగ్గరగా స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నేను వాక్యం ముగించేశాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను వాక్యం ముగించేసాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలా అందరూ నించోండి, అందరూ నించోండి. ఒకసారి మీకు వాక్యం జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన వాక్యం కొరకు చేసుకుని కానుకలు వేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఈ రోజు మనం ధ్యానం చేసిన వాక్యం, ఈ సమయంలో మనం ధ్యానం చేసిన వాక్యం లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం 4 విధాలుగా విభజించి చూసాము. అందులో మొదటిది నశించే వ్యక్తులు, రెండవది వెదకే వ్యక్తి, మూడవది రక్షించే వ్యక్తి, నాలుగవది మనుష్య కుమారుడు అనే వ్యక్తి. ప్రియులారా, యేసు ఎవరంటే వెదకే వ్యక్తిగా, యేసు ఎవరంటే రక్షించే వ్యక్తిగా, యేసు ఎవరంటే మనుష్య కుమారుడిగా, ఒక మధ్యవర్తిగా, మానవ పోలికగా పుట్టిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, మరి అంత ధన్యులం. ఆనాడు జక్తిని వెనక్కి రక్షించినట్టే ఈనాడు మనలను కూడా యేసు రక్షించాడు. ఈ లోపల డబ్బు పెట్టి కొనలేనిది రక్షణ, తెలుసా అండి? డబ్బు పెట్టి కొనలేనిది రక్షణ. జక్తికి ఎంతో డబ్బు ఉంది, అతడు ఎంతో ధనవంతుడు, కానీ అతడికి రక్షణ అనేది లేదు. యేసు లేకపోతే మనం జీరో. ఎంత ధనం ఉన్నా, సౌందర్యం ఉన్నా, డిగ్రీలు ఉన్నా, అధికారమే ఉన్నా, యేసు లేకపోతే మనం జీరో. కాబట్టి ప్రార్థన చేద్దాం ప్రియులారా, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం.